Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Date with Sai తెలుగు ఇప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంక ఈ మూవీ వచ్చేసి G5లో 2 hours 10 minutesతో రిలీజ్ అయింది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రాత్రికి అకేలి ఐ అనే మూవీ రివ్యూ ఇచ్చాను. దాంతోపాటు అవతార్ 3, పార్మా, మఫ్టీ పోలీసు, డొమినిక్, దివ్య దృష్టి, మొగ్లీ రివ్యూస్ కూడా ఇచ్చాను. దూరందరూ చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఈ డైరెక్టర్ వచ్చేసి హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు, ఫేమస్ హీరోయిన్ని తన కారులోనే. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, అస్సలు నచ్చలేదండి ఆ పాయింట్. అసలు ఎందుకు నచ్చలేదనే విషయంలోకి వెళ్దాం. ఇంకా ఫస్ట్ మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి, డైరెక్టర్ రియాలిటీలో చూపించాలనుకుంటాడు. హీరోయే డైరెక్టర్ క్యారెక్టర్ వేశారు. ఆ రియాలిటీలో చూపించాలనుకుని చెడుగా బిహేవ్ చేస్తాడు. నిజంగానే తప్పు మనిషి ఏమో అనుకుని హీరోయిన్ చంపేస్తుంది ఆ డైరెక్టర్ని. అదేంటో అర్థం కాదు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ ఒక మానసిక సైకో కింద బాగా చేశారు. కానీ ఈ మూవీ వచ్చేసి సినిమాని రియాలిటీలో చూపించాలనే పిచ్చితో ఇంకా చాలా దారుణంగా చెడ్డవాడి కింద బిహేవ్ చేసి, తనకి తెలియకుండా డైరెక్షన్ చేసి, హీరోయిన్కి తెలియకుండా, ఇంకా ఆ తర్వాత నిజంగా చెడ్డోడు అనుకుని పాపం వాడిని చంపేసి అతన్ని, ఇంకా ఆ తర్వాత అసలు విషయం తెలియకుండా తను చంపేసి, ఇంకా ఆ తర్వాత హీరో ఫ్రెండ్ వచ్చేసి తన థియేటర్, ఆ హీరో గారి థియేటర్లోనే హీరో ఫ్రెండ్ వచ్చేసి సినిమా చూసి థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకుంటారు. ఇంకా చనిపోయిన తర్వాత ఎందుకంటే, ఇంకా చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయే రేంజ్లో ఒక సినిమా తీసి అలా ఏంటండి, మరీ అంత పిచ్చి ఏంటండి బాబు. బతికుండి తనని తాను థియేటర్లో చూసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు ఏంటండి, ఇలాంటి స్టోరీలు ఏంటండి, ఇది ఎక్కడ కాన్సెప్ట్ అని అనిపించింది నాకైతే. ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ రేటింగ్ వచ్చేసి 1.3 out of 5 అయితే ఇవ్వచ్చు. అది కూడా యాక్టింగ్కి మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.